అధికారం అద్దంలాంటిదే అని అంటుంటారు కదా, మన అసలు స్వరూపం ఏంటో చూపిస్తుందని. కానీ ఒకవేళ ఆ అధికారమే మనల్ని లోపల్నించి మార్చేసే ఒక శక్తి అయితే ఏంటి పరిస్థితి? ఈరోజు మనం సరిగ్గా దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. అధికారం మన ఆలోచనలని, మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని ఎలా నిశ్శబ్దంగా మార్చేస్తుందో దాని వెనకున్న అసలు కథ ఏంతో చూద్దాం. మనందరి జీవితంలో ఏదో ఒక టైంలో ఈ ప్రశ్న ఖచ్చితంగా ఎదురయ్యే ఉంటుంది. నిన్న మొన్నటి వరకు మనతో స్నేహంగా ఉన్నవాళ్లు, మన మాట విన్నవాళ్లు ఉన్నట్టుండి వాళ్లకేదో ఒక పవర్, ఒక పదవి రాగానే పూర్తిగా మారిపోతారు. అసలెందుకింతలా మారిపోతారు? వాళ్ల ప్రవర్తనలో ఆ మార్పుకసలు కారణమేంటి? పదండి, దీని వెనుకున్న సైకాలజీని కొంచెం లోతుగా చూద్దాం. సరే, ఈ మార్పు ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన, చాలా కామన్గా చూసే ఒక చిన్న ఉదాహరణతో మొదలుపెడదాం. ఒక్కసారి ఆలోచించండి. బహుశా మీ ఆఫీస్లో కావచ్చు, లేదా కుటుంబంలోనే కావచ్చు. ఒకప్పుడు అందరి అభిప్రాయాలకు విలువ ఇచ్చే ఒక వ్యక్తి ఉన్నట్టుండి వాళ్లకొక ప్రమోషన్ రాగానే వాళ్ళని కనీసం ప్రశ్నించడం కూడా కష్టంగా మారిపోతుంది. ఏది చెప్పినా నా మాటే నెగ్గాలి అన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఆ మార్పు చూస్తే ఎంత నిరాశగా ఉంటుందో కదా. ఇది కేవలం బాస్ ఉద్యోగి రిలేషన్షిప్లోనే కాదు, అధికారమున్న ఏ సంబంధంలోనైనా మనం దీన్ని గమనించవచ్చు. సరే, మరి ఈ మార్పుని వివరించడానికి సాధారణంగా మన దగ్గర ఒక సింపుల్ ఆన్సర్ ఉంటుంది. కానీ ఆ సమాధానం పూర్తిగా నిజం కాకపోవచ్చు, అదొక భ్రమ కావచ్చు. ఈ మాట మనం చాలాసార్లు విని ఉంటాం. అధికారం రాగానే వాళ్ల అసలు రంగు బయటపడిందని చాలామంది నమ్ముతారు. అంటే ఆ మార్పేమీ కొత్తగా రాలేదు, వాళ్లలో ఎప్పటినుంచో ఆ చెడ్డగుణం దాగి ఉంది, ఇప్పుడు బయటపడింది అనుకుంటాం. చూడండి, ఇందులో కొంత నిజముంది, కాని ఇది పూర్తి కథ కాదు. అసలు విషయం వేరే ఉంది. అవును, అధికారం మనలో దాగి ఉన్న గుణాల్ని బయటపెడుతుంది అనేది కథలో ఒక భాగం మాత్రమే. కాని అసలైన నిజమేంటంటే, అధికారం మన దృక్పథాన్ని, అంటే మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని కూడా నెమ్మదిగా మార్చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, అధికారం మన క్యారెక్టర్ను బయటపెట్టడమే కాదు, మనల్ని లోపలి నుంచి రీషేప్ చేస్తుంది, అంటే పునర్నిర్మిస్తుంది. మరి మార్పు ఎలా జరుగుతుంది? దీని వెనుక ఉన్న ప్రాసెస్ను అర్థం చేసుకోవాలంటే మనం పవర్ బబుల్, అంటే అధికార బుడగ అనే ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. చూడండి, అధికారం చేతికి రాగానే ఒక వ్యక్తి జీవితంలో ఒకదాని తర్వాత ఒకటిగా కొన్ని మార్పులు జరుగుతాయి. ఫస్ట్, వాళ్ల చేతిలోకి కంట్రోల్ వస్తుంది. చుట్టూ ఉన్నవాళ్లు పొగడటం మొదలుపెడతారు. తర్వాత ఏమవుతుందంటే, వాళ్లు ఏం చేసినా దాని పర్యావసానాలు, అంటే కాన్సిక్వెన్సెస్ తగ్గుతాయి. వాళ్లను వ్యతిరేకించేవాళ్లు కూడా తగ్గిపోతారు. దీంతో వాళ్లు మెల్లగా ఇతరుల కష్టసుఖాల నుంచి, వాళ్ల రియాలిటీ నుంచి దూరమైపోతారు. ఫైనల్గా వాళ్లు తమ చుట్టూ సృష్టించుకున్న ఆ బబుల్లోపుగా వాళ్ల ఆలోచనా విధానమే మారటం మొదలవుతుంది. అంటే ఈ బబుల్ వల్ల ఏమవుతుందంటే, రియల్ వరల్డ్కి వాళ్లకి మధ్య ఒక ఫిల్టర్ ఏర్పడుతుంది. వాళ్లదాకా వచ్చే ఇన్ఫర్మేషన్, వాళ్లకు వినిపించే అభిప్రాయాలు అన్నీ ఫిల్టరే వస్తాయి. నిజాయితీగా విమర్శించేవాళ్లు దూరమైపోతారు, ఎస్బాస్ అనేవాళ్లు, భజన చేసేవాళ్లు దగ్గరవుతారు. దీంతో వాళ్ల ప్రపంచం ఒకటి, బయటి ప్రపంచం ఇంకొకటి అన్నట్టుగా తయారవుతుంది. ఈ పవర్ బబుల్ లోపల జరిగే అతి పెద్ద, చాలా ప్రమాదకరమైన మానసిక మార్పు ఏంటంటే సానుభూతి తగ్గిపోవడం. అంటే ఇతరుల స్థానంలో ఉండి ఆలోచించే గుణం నెమ్మదిగా మాయమైపోతుంది. ఈ మార్పులు కేవలం వాళ్ల ప్రవర్తనలో పైపైన కనిపించేవి కాదండోయ్, ఇవి చాలా లోతైనవి. ఎంత లోతైనవి అంటే, అధికారం మన బ్రెయిన్లోని సర్క్యూట్నే సైలెంట్గా రీవైర్ చేసేస్తుంది, మనం ప్రపంచాన్ని గ్రహించే విధానాన్ని మార్చేస్తుంది. ఇక సానుభూతి తగ్గడంతో పాటు ఇంకొన్ని మార్పులు కూడా మొదలవుతాయి. ఒకటి, నేను దీనికి అర్హుడిని, ఇది నా హక్కు అనే ఫీలింగ్ పెరుగుతుంది. 2, నాకన్నీ తెలుసు, నాదే కరెక్ట్ అనే నమ్మకం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక 3, కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా, ఇతరుల అభిప్రాయాలు వినాలన్నా ఉండే ఆసక్తి, ఆ కుతూహలం నెమ్మదిగా చచ్చిపోతుంది. దీన్నే సైకాలజీలో ఎంపథీ డ్రిఫ్ట్ అంటారు. అంటే పవర్ పెరిగే కొద్దీ ఇతరుల జీవితాలకి, వాళ్ల అనుభవాలకి మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. ఈ దూరం పెరగడం వల్లే వాళ్ల కష్టాలను, బాధలను అర్థం చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. వాళ్లకు వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోతారు. ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఎప్పుడైతే మనం చుట్టూ ఉన్నవాళ్లు చెప్పేది వినాల్సిన అవసరం లేదనుకుంటామో, అప్పుడు ఆ వినే స్కిల్నే నెమ్మదిగా మర్చిపోతాం. తెలియకుండానే మన చుట్టూ ఓ కనిపించని గోడ కట్టేసుకొని మన ప్రపంచంలో మనం ఒంటరిగా మిగిలిపోతాం. అయితే ఇక్కడో విచిత్రముంది. ఈ మార్పులన్నీ జరుగుతున్నా ఆ వ్యక్తికి తన ప్రవర్తనలో ఏ తప్పూ కనిపించదు.
వాళ్ళకదంతా చాలా నార్మల్గా కరెక్ట్గానే అనిపిస్తోంది. మరి ఎందుకలా? చూద్దాం. ఎందుకంటే అధికారమున్న వ్యక్తి తన ప్రవర్తనను తనకు తాను సమర్థించుకుంటాడు, దానికి మంచి మంచి పేర్లు పెట్టుకుంటాడు, తనలోని అసహనాన్ని ఎఫిషియన్సీ అనుకుంటాడు, టైం వేస్ట్ చేయడం నాకిష్టం లేదు అని కవర్ చేసుకుంటాడు, ఇతరుల మాటలను పట్టించుకోకపోవడాన్ని డిసైసివ్ లీడర్షిప్ అని ఫీల్ అవుతాడు. వాళ్ల దృష్టిలో వాళ్లు కఠినంగా ఉండట్లేదు, కేవలం బాధ్యతగా ఉంటున్నారంతే. కాబట్టి ఇకపై అధికారం వల్ల మారిన ఒక వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళని వెంటనే మంచివాళ్లు లేదా చెడ్డవాళ్లు అని జడ్జ్ చేయకుండా ఒక కొత్త కోణంలో చూడటం మొదలుపెట్టాలి. వాళ్ల క్యారెక్టర్ని నిందించే బదులు ఈ ప్రశ్నలు వేసుకుందాం. అసలు వాళ్లకు నిజాయితీ ఫీడ్బ్యాక్ ఎందుకందట్లేదు? వాళ్లు చేసే పనులకు ఎలాంటి పర్యవసానాలు ఎదురుకాకుండా ఎవరు ఆపుతున్నారు? ఇతరుల పట్ల వాళ్లకున్న సానుభూతికి ఏమైంది? తమతో ఒప్పుకోని వాళ్లని, విభేదించే వాళ్లని వాళ్ళిప్పుడు ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే మనకు అసలు కథ అర్థమవుతుంది. చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఒక వ్యక్తికి ఉన్న హోదా, వాళ్ల పదవి, వాళ్ల పేరు కంటే వాళ్ల ప్రవర్తనలో కనిపిస్తున్న ప్యాటర్న్ చాలా ముఖ్యం. ఆ ప్యాటర్న్ చూస్తేనే అధికారం వాళ్లమీద ఎలాంటి ప్రభావం చూపిస్తోందో మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. గుర్తుంచుకోండి, అధికారం అనేది కేవలం ఒక టూల్ కాదు, అదొక ఎన్విరాన్మెంట్, ఒక వాతావరణం. అది ఒక వ్యక్తి చుట్టూ ఉన్న గాలినే మార్చేస్తుంది. మరి ఆ గాలి మారినప్పుడు అందులో ఊపిరి పీల్చుకునే వ్యక్తి కూడా మారతాడు కదా. తక్కువ వ్యతిరేకత, తక్కువ పర్యవసానాలున్న ఆ గాలిలో ఎవరైనా సరే నెమ్మదిగా మారిపోవచ్చు. ఆ మార్పును వాళ్లు గమనించే లోపే అది వాళ్లను లోపల్నించి పూర్తిగా మార్చేస్తుంది.